హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో మా జై ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా ఈ రోజు అయితే మా జై చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే అడ్మిషన్కి వెళ్ళిన రోజు అయితే మా జై కోసము ఆ రోజు అయితే మా జై చాలా ఎక్సైటెడ్గా ఉండాలి. నెక్స్ట్ డే నుంచి నేను కూడా స్కూల్కి వెళ్తాననేసి ఇంకా మేమైతే మా జైకి నర్సరీలోని అడ్మిషన్ చేయించకుండా డైరెక్ట్గా ఎల్కేజీలోనే చేయించాము, ఎందుకంటే మా జైకి ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చు. ఇంకా ప్రెసెంట్ అయితే న్యూలీ అడ్మిషన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారనేసి నర్సరీ, ఎల్కేజీ ఇంకా యూకేజీకి అయితే 1 అవర్ క్లాసెస్ జరుగుతుంది ఫస్ట్ వీక్ అంతా. ఫస్ట్ డే అనేసి నేను మా హబీ మేము ఇద్దరు వెళ్ళాము మా జైకి స్కూల్లోని డ్రాప్ చేయడానికి. సో మా జై క్లాస్లోకి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగేసి చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. సడన్గా ఏంటో తెలియదు, నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇంకా నా ఐస్ నుంచి టీయర్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజు మా జై క్లాస్మేట్ బర్త్డే, సో గిఫ్ట్ కూడా వచ్చింది మా జైకి. సో అందుకే మా జై ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు ఈరోజు. చాక్లెట్ కలర్స్ ఈ డ్రాయింగ్ బుక్ అయితే నేను మా జైకి సెకండ్ బర్త్డేకి ఇచ్చాను. ఇంకా ఈరోజు మా జైకి కలర్స్ గిఫ్ట్లో వచ్చింది కదా, సో ఆ కలర్స్తోని ఈ డ్రాయింగ్ బుక్లోని ఉన్న డ్రాయింగ్స్ అన్నిటికీ ఇంకా ఈ ఒక రోజుకి ఇంకా కలర్స్ అంతా చేసేస్తున్నాడు మా జై. తీసుకున్న కలర్ అయితే మా జైకి ఇప్పుడు వరకు ఇవ్వలేదు, ఎందుకంటే వాల్స్ అంతా రాసేస్తాడనేసి. ఆల్రెడీ మా వాల్ అంతా మా జై పెన్సిల్తోనైతే రాసాడు. ఇంకా ఈరోజు అయితే ఈ కలర్స్కి అయితే అసలు వదలనట్టుగా లేడు మా జై. మా జైకి కలర్స్ పెట్టమంటే విండో దగ్గర పెడితే బకాసురు వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతాడు మమ్మీ. సో అందుకే అని నేను విండో దగ్గర పెట్టను, అలా అని కలర్స్తోనే ఆడుకుంటున్నాడు కానీ వేరే ఏ ప్లేస్లో కూడా పెట్టట్లేదు. ఏదైనా న్యూగా ఉన్న వస్తువు చూస్తే మాత్రం అదంతా ఖతం చేసిన వరకు అయితే అసలు వదలడు మా జై. 20 రూపీస్ నోట్ అంతా ఏం చేసావు? 20 రూపీస్ నోట్ పూర క్యా? డైలీ జైకి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తారు చుక్కీలో నేయమని. సో అలాగే ఈరోజు కూడా 20 రూపీస్ నోట్ ఇస్తే 20 రూపీస్ నోట్కి ఇలా చేసాడు. సో మా జై ఒక 2 మినిట్స్ కూడా సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఇంకా అప్పుడు నేను కోపం మీద గసరేన్ అనేసి వచ్చేసాడు బెడ్రూమ్లోకి. ఇంకా కోపం అయిపోయాడు. మా జై ఫేస్ మీద అయితే ఈ స్మైల్ అయితే తగ్గేదేలే. ఇంకా ఈరోజు మా జై కోసం బుక్స్ తీసుకొని వచ్చాము, బట్ బుక్స్కి అయితే కవర్ వేయడం అయితే రాదు, నాకు రాదు, మా హబీకి రాదు. సో అందుకే అని నేను మా హబీకి అన్నాను, నాకు రాదు బట్ నేను నీకు నేర్పిస్తాను బుక్స్కి కవర్ ఎలా వేయాలో అనేది. అందుకే అని నేను మా హబీకి యూట్యూబ్లోని షార్ట్స్ పెట్టేసి ఇచ్చాను బుక్స్కి కవర్ ఎలా వేయాలో అనేది. సో ఈ షార్ట్లోని చూపించినట్టుగానే మా హబీకి చెప్పాను. సో ఈ షార్ట్ చూస్తూ ఇంకా అన్ని బుక్స్కి కవర్స్ వేసిమని. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ నేను మా జైకి పడుకోబెట్టిన తర్వాతే మేము బుక్స్లోని కవర్ వేయడం స్టార్ట్ చేసాము. మా జై తెలిగేసి ఉంటే మాత్రం నాకు వాళ్ళ డాడీకి కూడా కవర్ వేయడానికి ఇవ్వకుండా ఇంకా మా జైయే వేసేస్తాడు అన్ని బుక్స్లోని కవర్. మాకు అసలు బుక్ కూడా టచ్ చేయడానికి ఇవ్వడు మా జై. సో అందుకే అని ఫస్ట్ నేను మా జైకి పడుకోబెట్టేసి అప్పుడు స్టార్ట్ చేసాము బుక్స్కి కవర్ వేయడం. ఇంకా మా హబీ యూట్యూబ్లో వీడియో చూస్తూ బుక్స్కి కవర్ వేస్తున్నారు. సో బిగినర్స్ కదా, సో కొంచెం స్లోగా వేస్తున్నారు కవర్స్ అయితే బుక్స్కి. మా బుక్స్కి కవర్స్ అయితే మా మాయే వేసేవారు చిన్నప్పటి నుంచి, నాది ఇంకా మా తమ్ముడిది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా కాలేజ్ వరకు. సో ఒకసారి నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా మాయ బుక్స్కి కవర్ వేస్తుంటే నేను కూడా వేస్తాననేసి ట్రై చేశాను. సో అప్పుడు బుక్స్కి కవర్ వేయడానికి ట్రై చేస్తూ స్టెప్లర్ నా ఫింగర్కి కొట్టుకున్నాను. సో అప్పటి నుంచి మా మాయ అన్నారు, నువ్వు ఇంత మంచి మంచి పనులు అయితే చేయక్కర్లేదు, సో బుక్స్కి నేనే వేస్తాను కవర్స్ అనేసి. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు ఇంకా ట్రై చేయలేదు. పేరెంట్స్ అయిన తర్వాత అయితే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి, కొన్ని మాకు రావు. సో అవి కూడా నేర్చుకోవాలి. ఇంకా అప్పుడు టైం చూస్తే 11:20 అయిపోయింది. ఇప్పటికి చాలా బుక్స్ ఉన్నాయి కవర్స్ వేయడానికి. సో మా హబీ బుక్స్ అన్నిటికీ కవర్ వేసేస్తే ఇంకా అన్నిట్లోని నేమ్స్ కూడా రాయాలి. ఇంకా నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే బుక్స్ అన్నీ సెండ్ చేయమన్నారు మ్యామ్. సో బుక్స్ అన్నిటికీ కవర్స్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి.
నేనైతే మా మాయ దగ్గరలోనే ఉంటే ఎంత బాగుందో, మేబీ మా మాయ బుక్స్ అన్నిటికీ కవర్ వేసిద్దును అనేసి అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మా జై బుక్స్కి కవర్ వేయించాలంటే మా మాయతోని వెస్ట్ బెంగాల్ ఖడగ్పూర్ సెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ అంత దూరం వెళ్ళాం కాబట్టి ఇంకా మేమే యూట్యూబ్లో వీడియో చూస్తూ బుక్స్ అన్నిటికీ మా హబీ కవర్ వేసేస్తున్నారు. ఇంకా నేను కూడా డైరీలోని మా జై ఫోటో అయితే ఫ్రంట్ పేజ్లోనే అంటిస్తున్నాను. ఇంకా డైరీలోని ఫస్ట్ ఇంకా సెకండ్ పేజ్ ఈ 2 పేజెస్ అయితే ఫిలప్ చేయాలి. ఇంకా తర్వాత బుక్స్ అన్నిటిలోని నేమ్స్ కూడా రాయడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా గైస్, మీరు ఇప్పుడు వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాలాగా మీరు కూడా ఫస్ట్ టైం మీ కిడ్స్కి ఈ ఇయరే స్కూల్కి పంపించినట్టుగా అయితే ఇంకా మీకు కూడా బుక్స్కి కవర్ వేయడం రాకపోతే కామెంట్ చేయండి. ఇంకా మా బ్లాగ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అవి యూట్యూబ్ వీడియో చూసి ఏదో ఒకలాగా ట్రై చేస్తూ బుక్స్ అన్నిటికీ కవర్స్ అయితే వేస్తారు. ఇంకా అప్పుడు మార్నింగ్ కూడా బేగా లెగవాలి. బాయ్ బాయ్ గైస్, గుడ్ నైట్.